లూయా ప్రైజ్ ద లార్డ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? దేవుని కృపను బట్టి దేవుడు మనకిచ్చిన మరొక ఉపవాస దినాన్ని బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ యొక్క సమయాన్ని మనం ప్రార్థనతో స్టార్ట్ చేసుకుందాం. స్తోత్రం తండ్రి, గొప్ప దేవ, ఆశ్చర్యకరుడ, మహోన్నతుడ, భీకరమైన కార్యాలను జరిగించువాడ, ఆశ్చర్యకరుడ నీకు స్తోత్రం తండ్రి. స్తోత్రం యేసయ్యా, స్తోత్రం యేసయ్యా, అద్భుతకరుడ నీకు స్తోత్రం తండ్రి. మహోన్నతుడ నిన్నే స్తుతిస్తున్నాం దేవ, ఘనపరుస్తున్నాం దేవ. యొక్క సమయంలో మా మధ్యకి మీరు రండేసయ్యా, మా ప్రార్థన మీరు ఆలకించండి దేవ. నీ వాక్కుతో మా హృదయాలను మీరు తృప్తిపరచమని తండ్రి ప్రభ. నీ ప్రత్యక్షత జ్ఞానాన్ని మాకు దయచేయమని తండ్రి. లోతైన యొక్క మర్మాలను మాకు బయలుపరచమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. అందరికీ దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రార్థనలో వచ్చి ప్రతి ఒక్క బిడ్డ కూడా దేవుని నామాన్ని వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. అయితే ఈ దినాన దేవుడు నాతో మాట్లాడాలని ఆశపడుతున్నాం. మాటను మనం ధ్యానించుకుందాము. మనం చూసుకున్నట్లయితే కళల ద్వారా మన దినాన కళల ద్వారా దేవుడు ఈ విధంగా మనతో మాట్లాడతాడు, ఎందుకు కళని ఇస్తాడు అని చెప్పి మనం చూసుకుందాము. అయితే ఇది ఇప్పుడు ఈ దినాన దేవుడు మనతో కళలు ఎన్ని రకాలు, అదేవిధంగా ఈ యొక్క ప్రాఫిటికల్గా ప్రవచనాత్మకంగా దేవుడు నీతో ఏ విధంగా మాట్లాడాలని దేవుడు ఆశపడుతున్నాడు అన్న వాక్యాన్ని మనం ధ్యానించుకుందాము. కళలు మనం ఎన్ని రకాలని మనం చూసుకున్నట్లయితే కళలు అనేవి 2 రకాలు ఉంటాయి అన్నమాట. అవి ఏంటంటే ప్రాఫిటిక్ డ్రీమ్స్ అని అంటాము. ఒకటేమో ప్రవచనాత్మకమైన కళలు, రెండవది స్పిరిచువల్ డ్రీమ్స్ అంటే ఆత్మీయమైన కళలు, ఆత్మీయతతో కూడిన కళలు. ఒకటేమో ప్రవచనాత్మకమైన కళలు. ప్రవచనాత్మకమైన కళలు అంటే ఏంటంటే దేవుడు మనకు ఆ కళలను ఇస్తాడు, కానీ దానికి గురించి మన లైఫ్ని గురించి దేవుడు మనకు చూపిస్తాడు ప్రవచనాత్మకంగా. అది ఏంటంటే మన డెస్టినీని దేవుడు రివీల్ చేయడం ఒకటి. మనం ఇతరులతో మాట్లాడినట్టు ఆ కళలో ఇతరులు వచ్చి మనతో మాట్లాడినట్లు, లేదా మనం ఏదైనా థింగ్ వేరే వాళ్ళకి ఇవ్వడము, లేదా వాళ్ళు మనకి ఏదైనా థింగ్ తీసుకొచ్చి ఇవ్వడము, ఇలాంటివి ఒక రెవల్యూషన్స్తో కూడిన ఒక కళని, ప్రవచనాత్మకమైన కళలను అంటే మన యొక్క డెస్టినీని దేవుడు మన కళల ద్వారా దేవుడు తెలియజేస్తాడు. దేవుని చిత్తాన్ని మనల్ని బలపరచడానికి దేవుడు ప్రవచనాత్మకమైన కళల దేవుడు ఇస్తూ ఆ కళలను మనకి వాడుకుంటాడనమాట. రెండో ఒక డ్రీమ్స్ చూసుకుంటే మనము స్పిరిచువల్ డ్రీమ్స్ అంటే ఆత్మీయకరమైన కళలు. అవి ఏంటంటే ఆ కళలను దేవుడు నీకు ఇస్తాడు, కానీ నీ గురించి కాదు, నీ దగ్గర సంబంధం కలిగిన వాళ్ళ గురించి, నీ రిలేటివ్స్ గురించి, నీ ఫ్యామిలీ గురించి, నీ పేరెంట్స్ గురించి, వాళ్ళ గురించి ఏదన్నా నువ్వు ప్రేయర్ చేయాల్సిన విషయాలు, వాళ్ళకి జరగబోయే విషయాలు కావచ్చు, వాళ్ళు ఇప్పుడు ఉన్న పరిస్థితిని కావచ్చు, దేవుడు నీకు తెలియపరుస్తాడు. వాళ్ళ యొక్క నీకు రిలేటివ్స్లో నీ దగ్గరగా నువ్వు ప్రేయర్ చేసే వాళ్ళ గురించి, మరి ముఖ్యంగా నువ్వు ఎవరి కోసమైతే ప్రేయర్ రిక్వెస్ట్ దేవుని దగ్గర పెడతావో, ఎవరి కోసమైతే నువ్వు ఆశ కలిగి దేవుని దగ్గర ప్రార్థన చేస్తూ ఉంటావో వాళ్ళ గురించి దేవుడు కళలు నీకు బయలుపరుస్తాడు. ఎందుకంటే నువ్వు ప్రార్థన ద్వారా ఆ వ్యక్తుల్ని సంపాదించుకోవడానికి, అంటే ఆత్మీయంగా వాళ్ళని నువ్వు సంపాదించాలంటే ప్రార్థన ద్వారా నువ్వు వాళ్ళని రిసీవ్ చేసుకోవడానికి, లేదంటే వాళ్ళని ఆత్మలో వాళ్ళని గెలవడానికి దేవుడు మన కళలను చూపిస్తాడు. దాన్ని ఏమంటామంటే స్పిరిచువల్ డ్రీమ్ అంటారు. ఆ స్పిరిచువల్ డ్రీమ్లో మనము జరిగేవన్నీ మనం అక్కడ చూడగలుగుతాం, కానీ అక్కడ మనం ప్రజెంట్ అయి ఉండం అనమాట. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏంటంటే మన పిల్లల గురించి ఒక కళ మనకు వచ్చింది. ఆ పిల్లలు అక్కడ ఏం చేస్తున్నారు, అక్కడ ఆడుకుంటున్నారా, అక్కడ ఏం జరుగుతుంది అనేది మనకు కనపడుతూ ఉంటుంది. ఆ చుట్టూ జరిగే పరిస్థితులన్నిటిని నువ్వు అబ్జర్వ్ చేయగలుగుతావు, కానీ నువ్వు అక్కడ ప్రజెంట్ అయ్యి ఉండవు, నువ్వు అక్కడ ఉండవు. అంటే కళ ద్వారా మాత్రం నువ్వు అబ్జర్వ్ చేస్తూ ఉంటావు అనమాట. దానిని మనము స్పిరిచువల్ డ్రీమ్ అని అంటాం. కళలు అంటే అత్యున్నత స్థలం నుంచి జరిగే ప్రత్యక్షత కళలు అనమాట. మనం ఇంకో విధంగా చూసుకున్నట్లయితే కళల్లో ఆత్మీయపరంగా ప్రవచనాత్మకమైన కళలు కాకుండా ఇంకొక కళలు ఏంటంటే నెగిటివ్ డ్రీమ్స్ ఉంటాయి అన్నమాట. ఈ నెగిటివ్ డ్రీమ్స్ ద్వారా మన లైఫ్లో భయం అనేది అటాక్ అవుతూ ఉంటుంది మనలో. అదేవిధంగా చెడు కళలు వస్తూ ఉంటాయి, భయము, లేదంటే చివరి చనిపోయినట్లు, ఇలాంటి చాలా నెగిటివ్ డ్రీమ్స్ కళల ద్వారా చాలా రకాలుగా డెవిల్ అటాక్ చేస్తూ ఉంటుంది. అయితే ఇలాంటి చెడు కళలు రాగానే మనం వెంటనే మోకరించి వాటిని బ్రేక్ చేసుకునే వరకు ఉండాలంటే యేసు రక్తాన్ని ప్రోక్షించి యేసు రక్తంతో ఈ కళలను కొట్టివేస్తున్నాను అని చెప్పి ప్రార్థన చేసుకోవాలంటే అది టైప్ ఆఫ్ డ్రీమ్స్, ఏ టైప్ ఆఫ్ డ్రీమ్ అది వచ్చింది, ఆ నెగిటివ్గా వచ్చిందని మనం చూసి దానికి యేసుక్రీస్తు యొక్క రక్తంతో కొట్టివేస్తూ ఆ నెగిటివ్ డ్రీమ్స్కి ఆపోజిట్గా మనము ప్రేయర్ చేయాలన్నమాట. వాటిని నెరవేరకుండా మనము ఏదైనా యాక్సిడెంట్స్ కావచ్చు, భయం, కళల ద్వారా భయం అటాక్ అవ్వడము, లేదంటే ఏదైనా ఎవరు చనిపోయినట్లు, ఇలాంటి నెగిటివ్ కలర్స్ వచ్చినప్పుడు మనము ఇతరుల కోసం మనము ప్రార్థన చేసేవారిగా ఉండాలి.
మనం బైబిల్లో చూసుకున్నాం కదండి. ప్రతి వారికి కూడా దేవుడు కళల ద్వారా ఆయన మాట్లాడాడు. ఏసేబు కూడా జైల్లో ఉన్నప్పుడు ఏసేబు వచ్చిన కళలు మనం చూసాము. ఏసేబు జైల్లో ఉన్నప్పుడు కూడా పానదాయకుల్ని జైల్లో పెడతారు కదండి, రాజు దగ్గర వర్క్ చేసే వాళ్ళని. అయితే వాళ్ళకు కూడా డ్రీమ్స్ వస్తాయి. ఒకరికి నెగిటివ్ డ్రీమ్ వస్తుంది, వాళ్ళని చంపేస్తున్నట్టు. ఇంకొకరికి ఏం డ్రీమ్ వస్తుంది, తిరిగి జాబ్ వాళ్ళు రాజు దగ్గర మళ్ళీ గిన్నె అందించడానికి వాళ్ళు వెళ్తున్నట్టు కళ వస్తుంది. అయితే దానికి ఏసేబు అర్థం చెప్తాడు అనమాట, ఇంటర్ప్రిటేషన్ చేస్తాడు. అయితే ఈ విధంగా కళలు చాలా రకాలుగా దేవుడు మనకి చూపిస్తాడు. మన డెస్టినీని అంటే మన యొక్క గమ్యాన్ని దేవుడు మనకి కళల ద్వారా బయలుపరుస్తాడు. ఆత్మీయ కళలు ఏంటంటే మనకు దగ్గర సంబంధం ఉన్న వాళ్ళు, మనం ప్రార్థన చేసే వ్యక్తుల కోసం వాళ్ళ యొక్క జరగబోయే స్థితి, వాళ్ళ పరిస్థితులను దేవుడు మనకు చూపిస్తాడు. ఎందుకోసం అంటే వాళ్ళని కోసం ప్రార్థన చేసి ప్రార్థనలో వాళ్ళని సంపాదించుకోవడం కోసం. అంతేవిధంగా అదే చూసుకున్నట్లయితే మనం అంతే కాలంలో దేవుడు చెప్తాడు కదండి, ఏవేలు ప్రవచిస్తాడు. ఏమనంటే అంత్యకాలంలో ఎవరండి, కొరత లేని ఆత్మను దేవుడు మన మీద కుమ్మరించబోతున్నాడు. మన ఆత్మ ఏం చేస్తుందండి, ప్రవచిస్తుంది. అంతేకాదు మన యవ్వనస్తులు కలలు కనేవారిగా ఉంటారు, దర్శనాలు చూసేవారిగా ఉంటారు. మన యొక్క వృద్ధులు కలలు కనేవారిగా దేవుడు చేయబోతున్నాడు. అంటే కళల ద్వారా దేవుడు మాట్లాడబోతున్నాడు. అంత్యకాలంలో దేవుడు మన యొక్క దర్శనాల ద్వారా మనతో మాట్లాడడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. అంతేకాదు ప్రవచనాత్మకంగా నువ్వు కొరతలేని ఆత్మను పొందుకున్నప్పుడు, లేదంటే సావుకుల ద్వారా కూడా ప్రవచనాత్మకంగా దేవుడు ఈ అంత్య దినాల్లో కొరతలేని ఆత్మ నీ మీద నా మీద కుమ్మరించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే ఆ కొరత లేని ఆత్మ కోసం మనము ఆశ కలిగి ఆతృత కలిగి ప్రార్థన చేసేవారిగా ఉండాలి. ఎప్పుడైతే ఆ కొరత లేని ఆత్మ నీ మీద నా మీద దిగి వస్తుందో మన యొక్క దేవుడు మన గమ్యాన్ని మనకు బయలుపరుస్తాడు. మన జీవితంలో జరగబోయే ప్రతి కార్యాన్ని దేవుడు నీకు బయలుపరుస్తాడు, నీతోనే మాట్లాడతాడు దేవుడు. అంతేకాదు నీ యొక్క రిలేటివ్స్, నువ్వు ఎవరి కోసం ప్రార్థన చేస్తున్నావు, దగ్గర సంబంధికుల గురించి కూడా దేవుడు నీతో మాట్లాడడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఎందుకంటే ఇతని నెగిటివ్ డ్రీమ్స్ కూడా దేవుడు నీకు బయలుపరచడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. అయితే మనం ఏం కలిగి ఉండాలంటే కొరత లేని యొక్క పరిశుద్ధాత్మ అభిషేకాన్ని మనము కలిగి ఉండాలి. ఇక దేవుడు మన కళల ద్వారా మనం ప్రార్థన చేస్తాము, మన ప్రేయర్ రిక్వెస్ట్ని దేవుని దగ్గర ఇస్తాము, తిరిగి మనతో దేవుడు ఏ విధంగా మాట్లాడతాడు అన్న గమనం మనము కలిగి ఉండము. అంతే కదా, మన డ్రీమ్స్లో దేవుడు మనతో మాట్లాడాలి అని అంటే మనం ఏ విధంగా ఉండాలంటే మనం ఒక బలిపీఠంగా దేవునికి ఉండాలా. అంటే అంత్యకాలంలో పూర్వము మన ప్రవక్తల టైంలో, మన పూర్వీకుల టైంలో వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే ఆల్టర్ బిల్డ్ చేసి ఒక బలిపీఠాన్ని కట్టి అక్కడ బలి అర్పించడం వాళ్ళు జరుగుతుంది అనమాట. అయితే మనము ఆల్టర్ అంటే మన లైఫ్ని మనమే ఒక ఆల్టర్, దేవునికి మనమే ఒక బలిపీఠం అనమాట. మన హృదయమే దేవునికి బలిపీఠం. దేవుడు ఏమడుగుతాడని, విరిగి నలిగిన మనసే నాకు ఇష్టమైన బలి అంటాడు. మనం విరిగి నలిగిన మనసు కలిగి దేవునిని ప్రార్థించేవారిగా, విరిగి నలిగిన మనసు కలిగి దేవుని పాదాల చెంతకు వచ్చేవారిగా మనము ఉన్నప్పుడు దేవునికి మనము అంగీకారమైన బలిగా ఉంటాం. అంతేకాదు దేవుణ్ణి ఆరాధించేవారిగా, పూర్ణ ఆత్మతో పూర్ణ మనసుతో దేవుణ్ణి స్తుతించేవారిగా మనం ఉన్నప్పుడు మనము పై భక్తి కాదు కానీ, పెదవుల భక్తి మనుషుల కోసం కాదు, లేదంటే ఆచార భక్తి కాదు కానీ పూర్ణాత్మతో పూర్ణ బలంతో దేవుని ఆరాధించినప్పుడు, మన మనసంతటితో దేవుని స్తుతించినప్పుడు మనము ఒక దేవునికి బలిపీఠంగా, ఒక ఆల్టర్గా మనం మారిపోతాం అనమాట. ఈ ఆల్టర్ కూడా చాలా డీప్ అయిన సబ్జెక్ట్ అండి. అయితే మనం ఏ విధంగా మన యొక్క ఆల్టర్ మనము బిల్డ్ చేసుకోవాలంటే దేవునికి అతి సన్నిహితంగా ఉండి మన యొక్క బలిపీఠాన్ని మనం కట్టుకున్నప్పుడు దేవుడు మనకి కళల ద్వారా మాట్లాడతాడు. ఈ ప్రవచనాత్మకమైన కళ అంటే బైబిల్లో దేవుడు ఎవరితో ప్రవచనాత్మకంగా మాట్లాడాడని మనం చూసుకున్నట్లయితే ఆదికాండము 28వ అధ్యాయము 10 నుంచి 12, 16 మనం చూసుకున్నట్టయితే, ఆదికాండము 28వ అధ్యాయము 10వ వచనం చూసుకున్నట్టయితే, యాకోబు ఆయన తల కింద రాతిని పెట్టుకొని హోరేబు కొండ మీద ఆయన పడుకున్నప్పుడు దేవుని యొక్క దూతలు ఒక పోర్టల్, హెవెన్లీ పోర్టల్ అక్కడ ఓపెన్ అవుతుందండి. అక్కడ ఏంటంటే దేవుని దూతలు ఒక నిచ్చెన వలె ఉండి ఎక్కుతూ దిగుతూ అక్కడ ఉంటారనమాట. అంటే దేవుడు అంటే మనం ఆదికాండం చూసుకున్నట్లయితే, మన అబ్రహాం గురించి మనం చూసుకున్నట్లయితే ఏ విధంగా అక్కడ దేవుడు యాకోబుకి ప్రత్యక్షమయ్యాడు. అక్కడ స్టోన్ అనేది ఏంటి,
తల కింద పిల్లో అనేది ఏదన్నా స్మూత్ది మన తల కింద పెట్టుకుంటేనే మనకి ప్రశాంతంగా నిద్రపడుతుంది. కానీ రాయి పెట్టుకుంటే అది చాలా డిస్కంఫర్ట్గా ఉంటుంది. కానీ అక్కడ యాకోబు చేసింది ఏంటి తెలుసా? ప్రాఫిటికల్ ప్రవచనాత్మకమైన డెమోన్స్ట్రేషన్ అనేది అక్కడ జరిగిందనమాట. రాయి అని అంటే ఆల్టర్కి గుర్తు. అంటే మనం ఇది ఎక్కడ ఆల్టర్, ఎలా అయింది ఆల్టర్ అని చెప్పి మనం బైబిల్లో చూసుకుంటే 12వ అధ్యాయం ఆదికాండం 12వ అధ్యాయంలో 1 నుంచి ఉంటుందంటే అబ్రహాం దేవుడు పిలుస్తాడనమాట. ఈ దేశాన్ని స్వదేశాన్ని విడిచిపెట్టిరా అంటే అబ్రహాము హారాన్ నుంచి బయలుదేరి వస్తా అక్కడ దేవుడు అక్కడ పిలిచిన స్థలం నుంచి అబ్రహాం ఏం చేస్తాడు తెలుసా అండి? ఆ హోరేబు కొండ మీద ఒక బలిపీఠాన్ని నిర్మించి అక్కడ దేవునికి అబ్రహాం ఒక బలిపీఠాన్ని అక్కడ కడతాడనమాట. బలిపీఠాన్ని కట్టి దేవునికి అక్కడ బలి అర్పిస్తాడు. అయితే ఆ చుట్టూ కూడా ఒక చుట్టూ కూడా చీకటి అట్మాస్ఫియర్ అయినా కూడా ఆ హోరేబు కొండను ఒక ఆల్టర్ అనమాట. దేవుని యొక్క ఆధీనంలో ఉన్న ప్లేస్. ఆ చుట్టూ అహాబు ఒక రాజు యొక్క ఆ చుట్టూ కూడా మనం చూసుకున్నట్లయితే ఏలియా కాలంలో కూడా చుట్టూ ప్లేస్ అంతా కూడా అహాబు అథారిటీలో ఉన్నప్పుడు, కానీ ఆ హోరేబు కొండ మాత్రం దేవుని యొక్క ప్రత్యక్షత హోటల్ ఆఫ్ హెవెన్ అని కలిగిన ప్లేస్ అనమాట. గొప్ప ఆల్టర్ అక్కడ నిర్మింపబడింది. ఎందుకు అక్కడ నిర్మింపబడిందండి? మన బైబిల్ చరిత్ర ప్రకారం చూసుకున్నట్లే, రెవల్యూషన్ మనం చూసుకున్నట్టే ప్రత్యక్షత దేవుడు మనకు బయలుపరుస్తున్న సీక్రెట్ ఏంటంటే అబ్రహాం ఆల్రెడీ ఆ ప్లేస్లో ఒక ఆల్టర్ని ఒక బలిపీఠాన్ని అక్కడ కట్టాడు. అబ్రహాం కట్టిన బలిపీఠం యొక్క రాయిని యాకోబు తీసుకొని తన తల కింద పెట్టుకున్నాడు. ఆ యొక్క ఎప్పుడైతే ఆల్టర్ కోసం వాడిన రాయి, దేవుని బలి కోసం వాడిన రాయి ఒక ప్రవచనాత్మకమైన ఒక అద్భుతకరమైన ఒక కాలాన్ని ఒక పోర్టల్ అక్కడ ఎప్పుడు ఓపెన్ అయిందంటే ఒక నిచ్చెన లాంటిది ఆకాశానికి భూమికి మధ్య ఒక పరలోకానికి భూమికి మధ్య ఒక దారి ఎప్పుడు ఏర్పడిందంటే ఎప్పుడైతే ఆ ప్రత్యక్షత రాయి తల కింద పెట్టుకున్నాడో యాకోబు, అబ్రహాము యొక్క బలి అర్పించిన యొక్క బలి కోసం వాడిన ఒక రాయిని, హోరేబు కొండ మీద రాయిని అబ్రహాము తల కింద ఎప్పుడైతే తను పెట్టుకున్నాడో గొప్ప ప్రత్యక్షత అనుభవాన్ని దేవుడు ఇచ్చాడనమాట. మనం కూడా యాకోబు వలె ఆ యొక్క అంటే దేవునికి కంప్లీట్గా దేవుడికి కంప్లీట్గా మనము సరెండర్ అయిపోవాలా. దేవునికి మనం అప్పగించుకొని దేవునికి ఒక బలిపీఠంగా విరిగి నలిగిన మనసు ఇంకా న్యాయం చేతులు ఎత్తేసాను ప్రభా. ఇప్పటిదాకా నీ ప్రతి పరిస్థితిలో నువ్వు చాలా ట్రై చేస్తుంటావు, నువ్వు చాలా ప్రయత్నాలు చేస్తుంటావు, చాలా నువ్వు ప్రయాసపడి ఉంటావు, నీ వంతుగా నువ్వు చాలా ప్రయత్నాలు చేస్తుంటావు. కానీ దేవుడు చెప్తున్నాడు, నువ్వు ప్రవచనాత్మకమైన ఒక ఆల్టర్గా నువ్వు మారినప్పుడు, దేవునికి విరిగి నలిగిన మనసుగా దేవునికి నీ చేతిని అప్పగించినప్పుడు కంప్లీట్గా కొంచెం దేవునికి చేతిలో చేయి పెట్టి నువ్వు వెనక తిరగటం అటు ఇటు చూడటం కాదండి. అది కంప్లీట్గా నువ్వు దేవుని చూసినప్పుడు నీకు హృదయం విరిగి నలిగిన మనసుగా బలిగా దేవునికి అంగీకారంగా ఉన్నప్పుడు, నువ్వు దేవుని స్తుతించేవాడుగా ప్రతి పరిస్థితుల్లో దేవునికి అంగీకారంగా నువ్వు ఉన్నప్పుడు, యోబు వలె ఎంతమంది నిందించిన వాళ్ళ భార్య చనిపోమన్నా కూడా దేవుడు దేవుని మాట లోబడి యోబు ఏ విధంగా తన ఒక బలిని దేవుడు దేని ఇష్టానుసారంగా ఉన్నాడో మన హృదయం కూడా విరిగి నలిగిన మనసై దేవునికి ఇష్టమైన బలిగా మనం ఉన్నప్పుడు మనకు దేవుడు ఆ ప్రత్యక్షత, యాకోబు కలిగిన వంటి ప్రత్యక్షత నీకు నాకు ఇదేనా దేవుడు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. అయితే దేవుని యొక్క రెవల్యూషన్, ఆ యొక్క పరలోక సంబంధమైన సంబంధాన్ని నువ్వు పొందుకోవడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? ఆ పరలోకం నుంచి నీకు చేయబడిన ఆ ప్రత్యక్షత, ఆ జ్ఞానము, నీకు రావాల్సిన ఒక బ్లెస్సింగ్ని దేవుడు నీతో మాట్లాడే అవకాశాన్ని నువ్వు పొందుకోవాలని ఆశపడుతున్నావా? అయితే దేవుడు సిద్ధంగా ఉన్నాడు. కానీ మనం ఇప్పుడైతే విరిగి నలిగిన హృదయమై మన పరిస్థితులన్నీ నేనేం చేయలేను ప్రభా, నువ్వు మాత్రమే చేయగలవు. నా యాకోబు మోసగాడే ఆయన తండ్రి ఇంటికి అక్కడ దేవుని దగ్గర మోకరిచ్చాడు. నా మోసమే నన్ను విడిపించు, నన్ను బ్లెస్ చేస్తావా లేదా అని చెప్పి ఎప్పుడైతే యాకోబు దేవుని సన్నిధిలో అక్కడ ఒంటరి వాడి గువ్వ మూలిగినట్లు మూలుగుతున్నాడో, ఒంటరి వాడి ఇంకెవ్వరు నా పరిస్థితి నుంచి విడిపించలేరు, నువ్వు మాత్రమే విడిపించాలా, నువ్వు మాత్రమే బ్లెస్ చేయాలా, నన్ను ఆశీర్వదిస్తే నువ్వు మాత్రమే ఆశీర్వదించాలి ప్రభా అని యాకోబు దేవుని దగ్గర ఎప్పుడైతే డిపెండ్ అయ్యాడో అటువంటి దేవుడు గొప్ప ప్రత్యక్షత జ్ఞానాన్ని దేవుడు యాకోబుకు దయచేశాడండి. దేవుని తొలిక్కి దిగే ప్లేస్కి ఆ ప్లేస్ని దేవుడు మార్చాడు. దేవుని
ప్రత్యక్షతను దేవుడు ఆ బిడ్డకి ఇచ్చాడు. దేవుడు ఆ బిడ్డను బ్లెస్ చేస్తున్నానని దేవుని యొక్క ఆశీర్వాదాలు ఆ బిడ్డ మీద పలికాడనమాట. ఈ విధంగా మన ప్రవచనాత్మకమైన కళలను మనము పొందుకోవాలంటే మనం ఏమై ఉండాలంటే ఒక బలిపీఠంగా మనం మారిపోవాలా. దేవునికి అంగీకారమైన బలిగా విరిగి నడికిన మనసు కలిగి దేవునికి ఇష్టమైన సువాసన గల ఇంపైన సువాసనగా మన బలి మన జీవితము మారిపోవాలా. మన ఆత్మీయ మనం మాట్లాడుకున్నట్లయితే మన ఆత్మ యొక్క స్థితి మాత్రమే మనకు ఒక అథారిటీని ఇస్తుంది. ఏంటంటే యువర్ పొజిషన్ ఆఫ్ యువర్ స్పిరిట్ ప్లేస్ ఆఫ్ అథారిటీ. నీ యొక్క ఆత్మ ఏ స్థితిలో ఉందో, అంటే ఏ లెవెల్లో నీ ఆత్మీయ స్థితి ఉందో నీ యొక్క అథారిటీ, నీ యొక్క అధికారము అక్కడనే దాగి ఉందన్నమాట. నీ యొక్క ఆత్మ తక్కువ స్థాయిలో ఉంటే నీకున్న జీవితం మీద అథారిటీ కూడా, నీకు అధికారం కూడా తక్కువగానే ఉంటుంది. నీ ఆత్మ ఉన్నత స్థాయిగా ఉన్నప్పుడు నీ ప్రతి పరిస్థితుల మీద నీకు దేవుడు అధికారాన్ని ఇస్తాడు. ప్రతి పరిస్థితిని కూడా నీ కంట్రోల్లో ఉంటుంది. నీ మాట దేవునికి నువ్వు మాట్లాడితే పరలోకం కదిలిద్ది. నువ్వు మాట్లాడితే అది జరిగిద్ది. ఎప్పుడు తెలుసా దేవునికి నువ్వు పైన సువాసనగా ఉన్నప్పుడు, దేవుడు నీకు ఆత్మస్థితిలో ఉన్నతంగా ఉన్నప్పుడు నీ మాట నెరవేరుతుంది. నువ్వు పలికింది జరిగిద్ది. అంతేకాకుండా నీకు ఒక అథారిటీ దేవుడు ఇస్తాడు. ప్రతి పరిస్థితి కూడా నీవు ఎదురవుతున్న పరిస్థితి నువ్వు పలకాల. యేసు నామములో నాకు ఎదురుపడి ఈ రోగమా నన్ను విడిచి వెళ్ళిపోమని పలికినప్పుడు ఆ రోగం నిన్ను వదిలి వెళ్ళిపోద్ది. నన్ను ఇబ్బంది పెట్టాలని చూస్తున్న దయ్యమా, యేసు నామములో నువ్వు వదిలిపెట్టమని అథారిటీ ఎప్పుడు వస్తుందో తెలుసా అండి? నువ్వు దేవుడు చెప్తాడు కదా, గద్దించు శత్రువుని ఎదురు నుంచి పారిపోతుంది అంటాడు. మనం గద్దించకుండా దాన్ని మనము కాముగా ఉంటే అది మన దగ్గర నుంచి పారిపోదండి. మనం ఎప్పుడు గద్దించే వారిగా ఉంటామో తెలుసా? మన ఆత్మీయ స్థితిలో మనము ఉన్నతంగా ఉన్నప్పుడు ఆత్మ లెవెల్ మనం ఎప్పుడు ఆత్మీయ స్థితి పెరిగిద్దండి. మన అంతరంగ పురుషుడు ఎప్పుడు బలపడతాడు. మన శరీరం అనేది బలహీనమని పోవాలి. మన శరీర డామినేషన్ అనేది, మన బాడీ మన మీద డామినేషన్ అనేది తగ్గిపోవాలి. మనం ఎప్పుడైతే ఉపవాసంలో మనము దేవునికి అంగీకారంగా ఉంటామో, ఉపవాసంలో మనం నలగొట్టుకుంటామో మన అంతరంగ పురుషుడు బలపడతాడు. మన శరీరం మనకి డౌన్ అయిపోతుంది. మన ఆత్మ స్థితి వేరే లెవెల్లో మారిపోయినప్పుడు దేవుడు మన యొక్క అథారిటీని, యొక్క అధికారాన్ని దేవుడు మనకిస్తాడు. మన చుట్టూ జరిగే ప్రతి పరిస్థితి మీద అది కంట్రోల్ని మనకిస్తాడు. ప్రతి పరిస్థితి, ప్రతి వ్యక్తుల మీద అథారిటీని మనకిస్తాడు. నీ నోటి మాట దేవుడు కార్యాలు జరిగిస్తాడు. దేవుడు అవునంటే జరుగును గాక అంటే జరిగింది అని నాలుకని దేవుడు అభిషేకించి ఒక అధికారంగా దేవుడు వాడుకుంటాడనమాట. అయితే ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే మనం ఒక దేవుని యొక్క ప్రత్యక్షతను మనం పొందుకునే వారికి, అంటే ప్రవచనాత్మకమైన ఏదో పిచ్చి కళలు కాదండి, ప్రవచనాత్మకమైన కళలు. మనం యాకోబుని ఏ విధంగా కళలు జీవితాన్ని మార్చేసిందో, యాకోబుతో దేవుడికి ఏ విధంగా మాట్లాడాడో, యేసేపు కళ తన జీవితాన్ని ఉన్నత స్థితిలో ఏ విధంగా నిలబెట్టిందో కదండి. యేసేపు కళ కంటాడు కదా, 7 పనులు ఆయనకి నమస్కరిస్తున్నాయి అని చెప్పి, సూర్య చంద్రులు కూడా ఆయనకి నమస్కరిస్తున్నాయి అని చెప్తాడు యేసేపు. అయితే దేవుడు ఆ కళని ఆ బిడ్డ జీవితంలో నెరవేర్చాడు. ఆ డెస్టినీని ఎప్పుడు బయటకి చెప్పాడో ఆ డెవిల్ అక్కడ అతన్ని చంపాలని చూసింది. అంటే మనం కూడా అండి, మనకు వచ్చే కళలని ఎవరికి చెప్పాలి, ఎవరికి చెప్పొద్దు అనేది కూడా సీక్రెట్ అండి. ప్రతి ఒక్కరికి కూడా మనకు వచ్చిన కళల్ని రివీల్ చేయకూడదు. ప్రతి ఒక్కరికి మనకు వచ్చిన దేవుడు గొప్పగా మనది ఏదైనా మాట్లాడినప్పుడు అది ఎవరి దగ్గర చెప్పాలో ఎవరి దగ్గర చెప్పొద్దో మనకు వివేచన జ్ఞానం మనకు ఉండాలి. కొన్నిసార్లు మనము అక్కడ ఆ వ్యక్తి మంచివాళ్ళే, కానీ ఆ వ్యక్తిలో ఏది ఆపరేట్ అవుతుందని వివేచనాత్మ మనకులో ఉండాలి. ఆ వ్యక్తిలో కొంతమంది వ్యక్తులు చాలా రకాల స్పిరిట్స్ ఆపరేట్ అవుతూ ఉంటాయి. ఆ వ్యక్తిలో ఎటువంటి స్పిరిట్ ఆపరేట్ అవుతుంది, నేను ఈ వ్యక్తికి నాకు డ్రీమ్ని, నా డెస్టినీని చెప్పొచ్చా లేదన్న వివేచన జ్ఞానం మనకు ఉండాలి. అది ఎప్పుడైతే ఈ యేసేపుకు ఆ యొక్క జ్ఞానం లేక తన అన్నలకి ఎప్పుడైతే ఆ కళలను చెప్పాడో, తన డెస్టినీకి వ్యతిరేకంగా ఎవరు లేసాడండి? శత్రువు లేచాడు. తనని చంపాలడం కాదు కానీ తన డెస్టినీని చంపాలని శత్రువు చూశాడండి. యేసేపుని డెస్టినీ, ఆయన యొక్క గమ్యాన్ని చంపడానికి శత్రువు ఎంతగానో చంపడానికి ట్రై చేశాడనమాట. నీ యొక్క డెస్టినీ కూడా శత్రువు ఏదో విధంగా కళలని అందరికీ చెప్పకూడదు. నీ కళలని దేవుని సావుకులైన వారికి, లేదంటే నువ్వు నీకు ప్రార్థన ద్వారా దేవుడిని అడగాలి, వివేచన జ్ఞానాన్ని నాకు ఇవ్వు ప్రభా, కళలకు అర్థం చెప్పే గిఫ్ట్ నాకు ఇవ్వమని మనం ప్రార్థన చేసుకోవాలి.
చేసుకోవాలి. దేవుడు ఖచ్చితంగా మనకి మన కళలకు అర్థం చెప్పే గిఫ్ట్ని దేవుడు మనకి దయచేస్తాడు. ఏసేబు కళలకు అర్థం చెప్పే గిఫ్ట్ ఏసేబుకు ఉంది కదండి. దేవుడు తన చిన్నగా అప్పుడు తన కళ వచ్చినప్పుడు తన చిన్నతనం ఉన్నప్పుడు ఆ అర్థం తనకు తెలియలేదు, కానీ దేవుడు గొప్పగా దేవుడు తనని వాడుకున్నాడు. ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ గిఫ్ట్, ప్రవచనాత్మకమైన కళలను అర్థం చెప్పే ఒక వరాన్ని ఏసేబుకి దేవుడు ఇచ్చాడు. అదేవిధంగా దేవుడు ఆ వివేచనాత్మను మనకు దయచేస్తాడు. మన కళలను కూడా అందరికీ తెలియచేయకూడదు. అడ్డే శత్రువు మన యొక్క గమ్యానికి వ్యతిరేకంగా పోరాడుతూ ఉంటుంది. అది మనకి ఎవరికి చెప్పాలి, ఎవరికి చెప్పొద్దన్న జ్ఞానం మనలో ఉండాలన్నమాట. అంతేకాదు మనం అడుగుపెట్టే ప్రతి ప్లేస్లో కూడా ప్రతి దాన్ని కూడా దేవుణ్ణి అడగాలి. అయ్యా నాకు అండర్స్టాండింగ్ పవర్ ఇవ్వమని చెప్పి, నాకు అర్థం చేసుకునే కృపనివ్వు, నా వివేచన ఆత్మనివ్వు అని చెప్పి దేవుణ్ణి మనము అడిగే వారిగా ఉండాలన్నమాట. దేవుణ్ణి అడగాలి. నేను ఇప్పుడు నీ ఎన్కౌంటర్స్ నాకు ఇవ్వు, నీ విజిటేషన్స్ నాకు ఇవ్వు, నువ్వు నన్ను తాకు, నువ్వు నాతో మాట్లాడు, నువ్వు నా దగ్గరికి నీ ప్రత్యక్షత జ్ఞానం నాకు ఇవ్వమని చెప్పి మనం దేవుణ్ణి అడిగే వారిగా ఉండాలండి. అయితే యోబు అంటాడు కదా, వారిలో ఒంటరైన వాడు 1000 మందిగునని దేవుడు చెప్తాడు యోబుతో. అయితే మనం కూడా ఎక్కడైతే మనం ఒంటరిగా ఉంటామో, అయితే మనం అడుగు ప్రతి దాంట్లో కూడా దేవుడు యోబు వలె కదా, వాళ్ళు ఒంటరైన వాడు 1000 మంది వాడు. ఎప్పుడైతే మనం ఒంటరి వారిగా ఉంటామో దేవుడు మనని 1000 మందిగా దేవుడు చేస్తాడు. అయితే మనం ఒకటైతే అడగాలి, ఇగ్నోరెన్స్ అండ్ స్పిరిట్ నన్ను తీసివేయి ప్రభా, నేను గుర్తించలేని, నీ స్వరాన్ని గుర్తించలేని ఆ యొక్క మంద బుద్ధి నా నుంచి తీసివేయి, ఆ చురుకుదనం నాలో నింపు, నీ రెవల్యూషన్స్ నాకు ఇవ్వు, నీ ఎన్కౌంటర్స్ నాకు ఇవ్వు, నీ విజిటేషన్స్ నాకు ఇవ్వు ప్రభా, నీ యొక్క ఇచ్చే కళను అర్థం చేసుకునే కృప నాకు ఇవ్వు. మీ చాలాసార్లు మీ కళలని డెవిల్ మింగేస్తూ ఉంటాడు. మీ కళను నిద్ర మెలుకునేసరికి కళలు చాలా గుర్తుండవు అనమాట. అయితే డెవిల్ వాటిని గుర్తుండకుండా, మీ యొక్క డెస్టినీ దేవుడు బయలుపరిచిన వాటిని గుర్తుండకుండా చేస్తుంది. అయితే మీ వెంటనే కళ రాగానే వెంటనే లేసి ఒక పేపర్ మీద కొంచెమైనా సరే పేపర్ మీద అది రాసుకొని దాని యొక్క కంటిన్యూషన్ కోసం నువ్వు ప్రార్థన చేసినప్పుడు దేవుడు వెంటనే నీకు దాని కంటిన్యూషన్ కళని ఇవ్వటం, దాని కళ ద్వారా దేవుడు నీతో మళ్ళీ తిరిగి మాట్లాడతాడు. ఆ కళను దేవుడు నీకు ప్రతి దేవుడు మళ్ళీ కంటిన్యూషన్ చేస్తాడనమాట. అయితే ఇది నన్ను ఒక గొప్ప రెవల్యూషన్, గొప్ప డివైన్ ఆ పరలోక సంబంధమైన మన యొక్క రివల్యూషన్ అంటే ప్రత్యక్షతను మనము కలిగి ఉండాలి. అంతేకాదు పరలోక సంబంధమైన ఒక ఆత్మీయ యొక్క సంబంధాన్ని మనం దేవునితో కలిగి ఉండాలి. ఏ విధంగా అండి, మన యొక్క బలిపీఠాన్ని మనం కట్టుకోవడం ద్వారా, బలిపీఠం అంటే నువ్వు నేను విరిగిన నలిగిన మనసుని కలిగి ఉండేవారేంగా, యేసోబు వల్లే సొలొమోను వల్లే ఇలా దేవుడు ప్రతి ఒక్కరు నీ యొక్క గమ్యాన్ని దేవుడు నీకు కళ ద్వారా మాట్లాడడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. నువ్వెవరి కోసం ప్రార్థన చేస్తున్నావు, నీ రిలేటివ్స్ గురించి దేవుడు నీకు బయలుపరచడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. దేవుడు నీతో మాట్లాడిన ఆశపడుతున్నాడు, కానీ వినాయక స్థితిలో నువ్వు ఉన్నావా? దేవుని యొక్క డెస్టినీ కోసం నువ్వు ఆశ కలిగి ఉన్నావా? దేవునితో మాట్లాడాలని ఆశతో ఉన్నావా? అయితే నీ ఆశ దేవుడు ఇది నాన్న తృప్తిపరచబడును గాక, ఆమేన్ అని చెప్తారా? అయితే నాతో కలిసి మీరు ప్రార్థనలో ఏకీభవిస్తారా? స్తోత్రం దేవా, గొప్ప దేవ, ఆశ్చర్యకరుడా, నీకు స్తోత్రం తండ్రి, బలవంతుడా, మహోన్నతుడా, నీ గొప్ప నామాన్ని బట్టి నీకు వందనాలు దేవా. పరిశుద్ధాత్మ దేవా, నీ పరిశుద్ధాత్మ అభిషేకాన్ని ప్రతి ఒక్క బిడ్డ మీద కుమ్మరించమని ప్రార్థిస్తున్నానయ్యా. నీ అగ్ని అభిషేకమని కుమ్మరించమని ప్రార్థిస్తున్నాను దేవా. ఎస్ లోడ్ ప్రతి ఒక్క బిడ్డను కొన్ని కంట్రోల్ తీసుకోండి సయ్యా. అయ్యా ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్క బిడ్డ మీద నీ ఆత్మను కుమ్మరించమని ప్రార్థిస్తున్నాను దేవా. ఏసేబుని ఏ విధంగా ఆత్మను కుమ్మరించావో, యాకోబుకి ఏ విధమైన పరలోక సంబంధమైన ప్రవచనాత్మకమైన కళని ఇచ్చావో, యేసు నామంలో కళలు కానీ అభిషేకం నాయన అయ్యా మా మీద కుమ్మరింపబడును గాక. అంతేకాదు యేసేబుకి ఇచ్చిన వివేచన ఆత్మని ఆ కళలకు అర్థం చెప్పే ఒక జ్ఞానాన్ని మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం దేవా. నీ కృప నీ జ్ఞానం మాలో నింపమని ప్రార్థిస్తున్నాం దేవా. అయ్యా మాలో ఉన్న ఇగ్నోరెన్స్ స్పిరిట్ని తీసివేయండి సార్. నీ వాయిస్ని వినకుండా అయ్యా మాలో ఉన్న ఇగ్నోరెన్స్ స్పిరిట్ని తీసివేయండి సార్. అయ్యా వీఆర్ తండ్రి చెప్తారా నాతో కలిసి, వి రెడీ టు రిసీవ్ డివైన్ రెవల్యూషన్. ఏసయ్యా నేను రెడీగా ఉన్నానయ్యా నీకు పరలోక సంబంధమైన ప్రత్యక్షను పొందుకోవడానికి. అవును ఏసయ్యా చెప్తారా, లార్డ్ వి రెడీ టు రిసీవ్ యువర్ ఎన్కౌంటర్, లార్డ్ వి రెడీ టు రిసీవ్ యువర్ విజిటేషన్. దేవునితో చెప్తారా, నీ యొక్క ప్రత్యక్షతని నీ ఎన్కౌంటర్ని రిసీవ్ చేసుకోవడానికి రెడీగా ఉన్నాను ప్రభా. నీ విజిటేషన్స్ నేను యాకోబు రిసీవ్ చేసుకోవడానికి నేను రెడీగా ఉన్నాను ప్రభా. నేను విరిగి నలిగిన మనసుగా నేను బలిగా నేను కర్పించుకుంటున్నాను దేవా. ఎస్ లార్డ్ ఐఎమ్ రెడీ లార్డ్ అని చెప్తావా. లార్డ్ జీసస్
మేక్ యువర్ సెల్ఫ్ టు నో మీ నోయింగ్ లైఫ్లో ఎస్ లార్డ్ తండ్రి ప్రభా, నా జీవితంలో నీ గురించి నాకు బయలుపరచు ప్రభా. రివీల్ యువర్ సెల్ఫ్లో ఇన్ మై లైఫ్లో, నా జీవితంలో నీ గురించి నువ్వు దానిలో రివీల్ చేసుకొని ప్రభా. రివీల్ యువర్ ప్లాన్స్లో నీ యొక్క తండ్రి ప్రభా, నీ పర్పస్ని, నీ యొక్క ప్లాన్స్ నాకు బయలుపరచండి ప్రభా. రివీల్ యువర్ అసైన్మెంట్లో ఇన్ లార్డ్ ఎస్ లార్డ్ తండ్రి ప్రభా, నీ యొక్క ప్రణాళిక, నీ యొక్క నా కొరకు ఏర్పాటు చేసిన పనిని నాకు రివీల్ చేయండి ప్రభా. మాకు రివీల్ చేయండి సార్. నీ పర్పస్ నాకు రివీల్ చేయండి చెప్తావా. నా పట్ల నీకున్న పర్పస్ని రివీల్ చేయండి సార్. నా పట్ల నీకున్న ప్లాన్స్ రివీల్ చేయండి సార్. నా పట్ల నీకున్న అసైన్మెంట్స్ ఏదైతే పని నీకు కలుగుందో ప్రభా, అది రివీల్ చేయమని ప్రార్థిస్తున్నాను దేవా. ఎస్ లార్డ్ తండ్రి ప్రభా, ఎస్ లార్డ్ తండ్రి ప్రభా, నీకు డివైన్ రిలేషన్షిప్ని మాకు దయచేయండి సార్. డివైన్ రిలేషన్స్ నాయన అయ్యా తండ్రి ప్రభా, అయ్యా తండ్రి ప్రభా, అవునయ్య పరలోక సంబంధమైన ప్రత్యక్షతలైనా నా పరిస్థితిని మార్చివేస్తాయింది. నన్ను మాట్లాడు నీ పరలోక సంబంధమైన ప్రత్యక్షత జ్ఞానాన్ని నాకు దయచేయమని, మాకు దయచేయమని అయ్యా నేను స్తుతిస్తూ ఘనపరుస్తున్నాను. యేసు నామములో ప్రతి ఒక్క బిడ్డ నీ చేతికి అప్పగిస్తూ ప్రతి ఒక్క బిడ్డ నీ ఆత్మను కుమ్మరిస్తూ పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. వి రిసీవ్ ఇట్ ఇన్ జీసస్ నేమ్. ఆమెన్. ఆమెన్. ప్రైజ్ లార్డ్ అండి. అందరికీ ప్రార్థన ఎక్కువ ప్రతి ఒక్క బిడ్డ కూడా దేవుని నామమున మహిమ కలుగును గాక. ఆమెన్. థ్యాంక్ యూ అండి.